హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ గూడా కార్తీక శుద్ధ త్రయోదశి సోమవారం ప్రదోష కాలంలో ఒకవేళ మనం అభిషేకం అన్నీ కూడా చేయించుకోలేకపోయినా కనీసం ఉపవాసం ఉండి ప్రదోష కాలంలో శివుడికి శివాలయం వెళ్ళి శివుడికి దీపారాధన చేసుకొని, ఒకవేళ ఆలయానికి వెళ్ళలేకపోతే ఇంట్లోనే తులసమ్మ దగ్గర గానీ, ఇంట్లో దేవుడి మందిరంలో గానీ, ఎలాగో కార్తీక మాసంలో బయట గుమ్మాల దగ్గర దీపాలు పెట్టుకుంటాం గదా! అందరూ గూడా చక్కగా దీపాలు పెట్టుకొని పూజ చేసుకున్నారని భావిస్తున్నానండి. మేము కూడా అలాగే సింపుల్‌గా చేసుకున్నాము. ఈరోజు 14 రోజు కార్తీక శుద్ధ చతుర్దశి. చూడండి, కార్తీక మాసం అంటేనే హరిహర స్వరూపం అని చెప్పి మనం ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటున్నాం. సోమవారం త్రయోదశి రోజున శివుడిని పూజించాం. మంగళవారం కార్తీక శుద్ధ చతుర్దశికి ఈ చతుర్దశికి ఏమని పేరో తెలుసా అండి? వైకుంఠ చతుర్దశి అని పేరు. అంటే ఈ రోజున శ్రీమన్నారాయణ్ణి, శ్రీ లక్ష్మీనారాయణులని గనక విశేషంగా పూజించినట్లయితే మనకి అగణిత పుణ్యఫలం అనేటువంటిది సంప్రాప్తం అవుతుంది. ఈ కార్తీక మాసం నెల రోజులు ఉపవాసాలు ఉండలేనటువంటి వాళ్ళు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 రోజుల్లో అయినా సరే ప్రాతకాలంలో లేచి కుదిరితే నదీ స్నానం, లేకపోతే ఇంట్లోనే స్నానం చేసి, సూర్యుడు తులారాశి ఉన్నప్పుడే స్నానం చేసి మనం దీపారాధన చేసుకొని దేవుడిని గనక పూజించినట్లయితే, ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకొని కనుక భుజించినట్లయితే మనం నెల రోజులు కార్తీక వ్రతాన్ని ఆచరించినటువంటి పుణ్యఫలాన్ని పొందవచ్చు అనమాట. ఇదండి కార్తీక శుద్ధ చతుర్దశి 14వ రోజున యొక్క ప్రత్యేకత. ఈరోజు వైకుంఠ చతుర్దశి. ఇప్పుడు మనం యథాప్రకారంగా మన యొక్క పురాణంలోనికి వెళ్ళిపోదాం. కార్తీక పురాణము 14వ అధ్యాయము. ఈరోజు దీంట్లో చెప్పబడినటువంటి కథ ఏంటంటే, ఆబోతునకు అచ్చు వేసి ఆవు పెయ్యకు పెండ్లి చేయడం అనమాట. అది మనకి ఈ అధ్యాయంలో, ఈ కార్తీక పురాణంలో 14వ అధ్యాయంలో ప్రముఖంగా చెప్పబడినటువంటి విషయం అనమాట. మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మాహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలని కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి. చూడండి, మనం ఏదైనా ఒక విషయం చెప్పాలంటే శ్రద్ధగా వినేవాళ్ళు ఉన్నప్పుడే మనకు చెప్పబుద్ధి అవుతుంది. కాబట్టి ఇక్కడ వశిష్ఠ మహర్షికి జనక మహారాజు చాలా శ్రద్ధగా వింటున్నాడు కాబట్టి అప్పుడు వశిష్ఠ మహర్షి కూడా ఏమనుకున్నా అంటే, ఈ కార్తీక యోగ మహత్యాన్ని గురించి తనకు తెలిసినటువంటి అన్ని విషయాలు కూడా, మొత్తం విషయాలు, సర్వ విషయాలన్నింటినీ కూడా జనక మహారాజుకు చెప్పాలి అని చెప్పి వశిష్ఠ మహర్షి భావించాడనమాట. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున వృషోత్సర్జన చేయుట, శివనామకమగు సాలగ్రామమును దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణలతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మ ఎందు చేసిన పాపములు నశింపజేసుకుందరు. ఇంకా చెప్తున్నాడు అనమాట వశిష్ఠ మహాముని జనక మహారాజుతో, ఓ రాజా, ఎవరైతే ఈ కార్తీక పౌర్ణమి రోజున వృషోత్సర్జన చేయడము, శివనామకమగు సాలగ్రామాన్ని దానం చేయడము, ఉసిరికాయల్ని దక్షిణతో సహా దానం చేయడము మొదలగు పుణ్యకార్యాల వల్ల వాళ్ళు ఈ జన్మలోనే కాకుండా వెనుకటి జన్మలో చేసిన పాపాలన్నింటినీ కూడా వాళ్ళు తొలగించుకుంటారు అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా కార్తీక పౌర్ణమి రోజున ఆబోతునకు అచ్చు వేసి ఆవు పెయ్యకు వివాహం చేసిన వారికి 1,000,000 యాగములు చేసిన ఫలము దక్కుతుందట. ఎవరైతే ఈ కార్తీక పౌర్ణమి రోజున ఆబోతునకు అచ్చు వేసి ఆవు పెయ్యనిచ్చి గనక వివాహం కనుక చేసినట్లయితే వాళ్ళకి 1,000,000 యాగాలు చేసినటువంటి ఫలం దక్కుతుందట. ప్రతి మనుజుని పితృదేవతలు ఉంటారు కదా, మన తండ్రులు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ప్రతి వంశంలో కూడా, ప్రతి ఇంట్లో కూడా. కాబట్టి ప్రతి మానవుని యొక్క పితృదేవతలు వాళ్ళ వంశంలో తమ వంశమందు ఎవరు ఆబోతునకు అచ్చు వేసి వదలను, ఎవడు ఆబోతునకు పెండ్లి చేయను అని ఎదురు చూస్తూ ఉంటారట వాళ్ళు పైలోకాల్లో, పితృలోకాల్లో. కాబట్టి ఎవరైతే ధనవంతుడై ఉండి కూడా పుణ్యకార్యములు చేయక, దాన ధర్మములు చేయక, కడకు ఆబోతునకు అచ్చు వేసి పెండ్లి ఏనును చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుడేగాక వాని బంధువులను కూడా నరకానికి గురి చేయును. ఎవరికైతే అన్ని అనుకూలిస్తాయో, శక్తి ఉండి ధనం ఉండి అన్నీ ఉంటాయో, అలాంటి వాడు ఎలాంటి పుణ్యకార్యాలు చేయకుండా, దాన ధర్మాలు చేయకుండా, కనీసం ఈ ఆబోతును ఖర్చు వేసి పెండ్లైనా కూడా చేయకుండా ఉంటాడో అలాంటి వాడు రౌరవాది నరకాలను అనుభవించడమే కాక, వాడు అనుభవించడమే కాకుండా వాడి బంధువులను కూడా నరకానికి గురి చేస్తాడట. కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవుల ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరణ నుండి మరునాడు తన శక్తి కొలది బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజనమిడిన వారు ఇహపరములందు సర్వ సుఖములను అనుభవింతురు అని చెప్పి వశిష్ఠ మహాముని జనక మహారాజుతో చెప్తున్నాడు అనమాట. అయితే ఇంకా ఈ కార్తీక మాసంలో
ఏమేం చేయకూడదు, ఏమి విడవాల్సినవి ఏంది అంటే కార్తీక మాసంలో విడవవలసినవి. ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు అంటే ఇతరుల ఇళ్లల్లో తినకూడదు. సరే వీలైనంత వరకు కుదిరినంత వరకు అండి. ఒక్కోసారి తప్పని పరిస్థితుల్లో మనం పోవాల్సి వస్తుంది కదా! ఇవన్నీ కూడా మన సమయానికి తగ్గట్టు, మన అవసరానికి తగ్గట్టు ఆచరించాలన్నమాట. ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు. అదేవిధంగా శ్రాద్ధ భోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు. తిలాదానము పట్టరాదు. శివార్చన, సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు. అంటే ఎవరైతే భగవంతుడి పూజించకుండా ఉంటారో అలాంటి వాళ్ళు చేసినటువంటి బ్రాహ్మణటువంటి వాడు శివార్చన, సంధ్యావందనం చేయాలి. అలా చేయకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు వండిన వంటలు తినకూడదనమాట. మన ఇంట్లో కూడా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఆ భగవన్నామం చెప్పుకుంటూ చక్కగా వంట చేయండి. అందుకే భగవంతుడికి నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే అది తిన్నటువంటి వాళ్ళకు కూడా ఆ భగవంతుని యొక్క దృష్టి తగిలి ఆయన యొక్క కృప వలన వాళ్ళకు కూడా ఆహారాన్ని కనుక స్వీకరించినట్లయితే ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పి మన ఇంట్లో కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా సరే మనం ఏది తింటామో ఫస్ట్ దాన్ని భగవంతుడికి నివేదన అంటే శుచిగా శుభ్రంగా వండి భగవంతుడికి నివేదన చేసి తర్వాత దాన్ని కనుక మన ప్రసాదంగా కనుక భుజించినట్లయితే మనకు కూడా ఆరోగ్యం అనేటువంటిది చక్కగా ఉంటుందన్నమాట. ఇంకా పౌర్ణమి, అమావాస్య, సోమవారముల నాడు సూర్య చంద్రగ్రహణపు రోజుల యందు భోజనం చేయరాదు. ఈ పౌర్ణమి, అమావాస్యలు మనం చెప్పుకుంటున్నాం కదా, నక్తాలు ఉండాలి, ఉపవాసం ఉండాలి. ఇంకా అదేవిధంగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఇలాంటి రోజుల్లో కూడా భోజనం చేయకూడదు. ఇంకా ఈ కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు అని చెప్తున్నాడు అనమాట. మనం మామూలుగా ఏం చేస్తాం, కార్తీక మాసం నక్తాలంటే ఉదయం అంతా ఉపవాసం ఉంటే రాత్రికి తింటాం అనమాట. కానీ అలా రక్తాలు ఉండకుండా మామూలుగా ఉండేటువంటి వాళ్ళు కొందరు 2 పూట్ల తింటారు కదా! కనీసం అలాంటి వాళ్ళు ఈ కార్తీక మాసం నెల రోజులు రాత్రిపూట తినకుండా, రాత్రిపూట అయినా సరే కనీసం తినకుండా ఉండటం మంచిది అనమాట. కార్తీక మాసమున నెల రోజులు రాత్రులు భుజించరాదు. ఇంకా ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయువారులు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవలెను. ఎవరైతే ఏకాదశి, ద్వాదశి వ్రతాలు చేస్తారో ఆ 2 రోజులు కూడా, ఆ 2 రాత్రులు కూడా ఖచ్చితంగా జాగరణ చేయాలి. జాగరణ చేయాలంటే వరకు మేలుకొని పిచ్చాపాటి, పుక్కిడి పురాణం వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా మాట్లాడుకోవడం కాదు. భగవన్నామం భజన చేసుకోవడం, భగవన్నామ సంకీర్తన చేసుకోవడం, లేదా పురాణం చదవడం ఇలాంటి కార్యక్రమాలతోటి జాగరణ చేయాలన్నమాట. ఇంకా భోజనం ఒక్క పూట మాత్రమే చేయవలెను. కార్తీక మాసములో తైలము రాసుకొని స్నానం చేయకూడదు. మనం అప్పుడప్పుడు ఒంటికంతా నూనె రాసుకొని స్నానం చేస్తాం కదా, అలా చేయకూడదు అనమాట. అందుకే మనకి చూడండి దీపావళి, అమావాస్య, నరక చతుర్దశి దినాల్లో బాగా ఒంటికంతా నువ్వుల నూనె అంటుకొని తలంటుకొని అభ్యంగన స్నానం చేయమంటారు. ఎందుకంటే తర్వాత ఈ నెల రోజులు కూడా మనం ఒంటికి నూనె రాసుకొని స్నానం చేయకూడదు కాబట్టి. పురాణములను విమర్శించరాదు. దాంట్లో ఏముంది, దీంట్లో ఏముంది అని మనం విమర్శించకూడదు. మన శక్తి మేర మన శరీరం ఎంతవరకు సహకరిస్తుందో, మన పరిస్థితులు ఎంతవరకు సహకరిస్తాయో అంతవరకు చేయొచ్చు. దాంట్లో తప్పు లేదు. అంతేగాని అదేంది, ఇదేంది, గుడికి పోతే పుణ్యం వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అలాంటి మాటలు అనకూడదు అనమాట. కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కార్తీక మాసంలో వేడి నీళ్ళతో స్నానం చేయకూడదు. మీరు వెంటనే అడగొచ్చు, మాకు ఆరోగ్యం బాగాలేదండి, భలే వాళ్ళే చలి జ్వరం తగులుతుంది, మేము వేడి నీళ్ళతో స్నానం చేయకుండా ఉంటే ఎట్లా అని చెప్పి. కాబట్టి వెంటనే ఇక్కడ చెప్పున్నారండి. కావున వేడి నీటితో స్నానం చేయకూడదు. ఒకవేళ ఏదైనా సరే అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే చేయొచ్చు. చూడండి, కొందరికి ఆరోగ్యం బాగాలేకపోయినా ఎలాగైనా సరే కార్తీక వ్రతం చేయాలని చెప్పి పొద్దున్నే లేచి స్నానం చేసి దీపం పెట్టుకొని ఏదో సంధ్యావందనాది పూజ చేసుకొని తర్వాత మడిగట్టుకొని వండుకొని భోంచేస్తారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వేడి నీళ్ళతోటి స్నానం చేయొచ్చు, తప్పు లేదు. మనకు శరీరం ఆరోగ్యం సహకరించినప్పుడు ఏం చేస్తాము. ఇంకా అట్లా ఎవరైతే వేడి నీళ్ళు స్నానం చేస్తారో అలాంటి వాళ్ళు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను. ఆ నీటిలో వాళ్ళు ఫస్ట్ గంగే చమినే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం అని ఆ నీళ్ళను పట్టుకొని స్మరించి ఆ తర్వాత స్నానం చేయాలన్నమాట. అంతేకాకుండా ఇంకా ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలను. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా వాళ్ళకి ఏ నది కానీ, ఏ కాలువ కానీ, ఏ చెరువు కానీ ఏది అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్ళి స్నానం చేయాలన్నమాట. అటులో ఎందుకంటే ప్రవహించే నీటిలో ఒక శక్తి ఉంది చూడండి.
నీళ్ళకు కూడా శక్తి ఉంది కదా, విద్యుత్ శక్తి లాంటి శక్తి ఉంటుంది కదా. కాబట్టి మనం ఆ నీళ్ళల్లో కనుక స్నానం చేస్తే మనకు కూడా ఒక తెలియనటువంటి శక్తి వస్తుంది. ఎందుకంటే నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. ప్రవహించేటప్పుడు ఈ వర్షాకాలం తర్వాత వర్షాకాలంలో అనేక చెట్లు అన్నీ కొట్టుకొని వస్తాయి కదా ప్రవాహంలో. అవన్నీ నిండి ఉంటాయి కాబట్టి ఒక రకమైనటువంటి ఔషధ గుణాలు కలిగి ఉంటాయి అనమాట ఆ నీళ్ళలో. కాబట్టి అలాంటి నీళ్ళల్లో కనుక మనం స్నానం చేస్తే మనకు కూడా ఒక రకమైనటువంటి శక్తి వస్తుంది. కాబట్టి నది దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలంలో స్నానం చేయాలి. అటుల చేయని ఎడల మహాపాపి అయి జన్మ జన్మములు నరక కూపమున పడి కృషింతురు. ఒకవేళ నదులు వాళ్ళే చెప్పారు, రెమెడీ కూడా చెప్పారు, నదిలో చేయాలా అన్నారు. చేయలేకపోతే అందుబాటులో లేకపోతే, ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ, మన ఇంట్లో వెనకటి రోజులైతే బావులు ఉండేవి, నూతి లేదా చెరువు ఉంటే దగ్గరలో చెరువునందు కానీ స్నానం చేయవచ్చును. అప్పుడు ఆ స్నానం చేసేటప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరి స్నానం ఆచరించవలను. ఇప్పుడు మనకు నూతులు ఎక్కడున్నాయి, మోటార్ వేసుకుంటే నీళ్ళు వస్తాయి, భూమిలో నీళ్ళు వస్తాయి. కాబట్టి ఆ నీళ్ళతో అయినా సరే మనం స్నానం చేయొచ్చు. ఒకవేళ ఆ నీళ్ళతో స్నానం చేసేటప్పుడు మనం ఈ శ్లోకాన్ని పఠిస్తూ కనుక స్నానం చేసినట్లయితే మనకు కూడా నదిలో స్నానం చేసినటువంటి ఫలితం అన్ని పొందవచ్చు అనమాట. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని పఠించుచు స్నానము చేయవలేను. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథా కాలక్షేపముతో కాలము గడుపవలను. ఎవరైతే ఈ కార్తీక మాసంలో ఉపవాసం ఉంటారో అలాంటి వాళ్ళు ఇందాక నేను చెప్పినట్లుగా పిచ్చాపాటి వాళ్ళు ఇట్లా పుక్కిడి పురాణం కాకుండా ఏదైనా మంచి గ్రంథాలు, ఈ కార్తీక పురాణము, మంచి స్తోత్రాలు ఇలాంటి చదువుతూ కాలాన్ని గడపాలన్నమాట. ఇంకా ఎవరైనా సరే హరికథ, ఇప్పుడు హరికథలు ఎవరు చెప్తున్నారు, టీవీలో ఏదైనా వస్తుంటాయి మంచి మంచి ప్రోగ్రామ్స్, భక్తి టీవీ ఇప్పుడు చాలా ఉన్నాయి కదా, మనకు కూడా భక్తి ఆధ్యాత్మిక ఛానల్స్, అవన్నీ చూసిన వాటిలో ఎవరైనా పురాణ ప్రవచనం ఇలాంటివి కూడా వినొచ్చు అనమాట. సాయంకాలమున సంధ్యావందనాది కాలకృత్యములు ముగించి పూజా మందిరమున ఉన్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలేను. పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం అయిన తర్వాత చక్కగా మళ్ళీ స్నానం చేసి మన పూజా మందిరంలో ఉండేటువంటి ఆ పరమశివుని పార్వతీ పరమేశ్వరుని ఈ విధంగా అర్చించాలన్నమాట. ఏమని? ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి, ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి, ఓం కైలాసవాసాయ నమ నవరత్న సింహాసనం సమర్పయామి, ఓం గౌరీనాథాయ నమ పాద్యం సమర్పయామి, ఓం లోకేశ్వరాయ నమ అర్ఘ్యం సమర్పయామి, ఓం వృషవాహనాయ నమ స్నానం సమర్పయామి, ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి, ఓం జగన్నాథాయ నమ యజ్ఞోపవీతం సమర్పయామి, ఓం కపాలధారిణే నమ గంధం సమర్పయామి, ఓం సంపూర్ణ గుణాయ నమ పుష్పం సమర్పయామి, ఓం మహేశ్వరాయ నమ అక్షతాన్ సమర్పయామి, ఓం పార్వతీనాథాయ నమ ధూపం సమర్పయామి, ఓం తేజోరూపాయ నమ దీపం సమర్పయామి, ఓం లోకరక్షాయ నమ నైవేద్యం సమర్పయామి, ఓం త్రిలోచనాయ నమ కర్పూర నీరాజనం సమర్పయామి, ఓం శంకరాయ నమ సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి, ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అని ఈ ప్రకారముగా కార్తీక మాసం అంతా కూడా ఆ పరమశివుణ్ణి షోడశోపచారాలతోటి పూజించాలన్నమాట. సాయంకాలం అయిన తర్వాత శివ సన్నిధిని దీపారాధన చేయవలేను. ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యులగుదురు. పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలను. ఎవరైతే వాళ్ళ శక్తిని బట్టి అభిషేకమో పూజో ఏదో ఒకటి చేసుకొని ఆ తర్వాత బ్రాహ్మణులకి సమారాధన చేసి వాళ్ళకి దక్షిణ తాంబూలాది సత్కారాలతో వాళ్ళని సంతృప్తి పరచాలన్నమాట. ఇటులా చేసిన వారు 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము, 1000 వాజిపేయ యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు కూడా మోక్షము కలుగును. ఇంకా ఎవరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా బ్రాహ్మణ సమారాధన శక్తిని బట్టి అండి, శక్తి కొలది లేదు ఎవరైనా చేస్తుంటే మనకు చేతనైనది ద్రవ్య సహాయం చేయొచ్చు అనమాట. ఇంకా శివకేశవుల సన్నిధిలో నిత్య దీపారాధన, లేదు మనం గుడికి పోలేకపోయాం ఇంట్లోని తులసి కోట వద్ద మన ఇంట్లో పూజా మందిరంలో చక్కగా దీపారాధన చేసుకొని ధూపదీప కర్పూర హారతులతో కనుక ఎవరైతే పూజిస్తారో వాళ్ళకే కాకుండా వాళ్ళ వంశీయులకు వాళ్ళ యొక్క పితృదేవతలకు కూడా మోక్షం కలుగుతుందిట. ఇంకా శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఎవరైతే ఆచరించకుండా ఉంటారో అలాంటి వాళ్ళు 100 జన్మలు
నానా యోనులందున జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తుదురు. కాబట్టి ఎవరైతే ఈ వ్రతాన్ని చేయకుండా ఉంటారో అలాంటి వాళ్ళు ఈ జన్మలన్నీ కూడా ఎత్తుతారు. ఈ వ్రతాన్ని ఎవరైతే శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజ్ఞానం కలుగును. ఎవరైతే క్రమ పద్ధతిలో శాస్త్రోక్తంగా గనక ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి 15 జన్మల యొక్క పూర్వజ్ఞానం కూడా కలుగుతుందట. వ్రతము చేసినను, పురాణము చదివినను, వినను అట్టి వారులకు కూడా సకలైశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును. ఎవరైతే ఈ కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి, లేదు కార్తీక వ్రతాన్ని ఎవరు ఆచరించలేమో ఎవరైనా చేస్తుంటారు చూడండి, వాళ్ళకి నమస్కారం చేసినా, లేదు పురాణం విన్నా, పురాణం పఠించినా వాళ్ళకు కూడా మోక్ష ప్రాప్తి కలుగుతుంది అనమాట. కాబట్టి భక్తి శ్రద్ధలు అనేటువంటివి ముఖ్యము అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్తీక మాసాన్ని వృధా పోనిచ్చుకోకుండా, అలాని హడావుడి పడిపోకుండా అందరూ ఏదో ఆ గుడికే పోవాలి, ఆ టైంలోనే పోవాలి అలా అనుకోవద్దండి. నిన్న శ్రీకాకుళంలో జరిగినటువంటి సంఘటన నా మనస్సును కూడా మరి చాలా కలిచివేసిందండి నిజంగా చెప్పాలంటే. పాపం వాళ్ళు పుణ్యం కోసం పోతే పాపం ఎదురైనట్లు చూడండి, వాళ్ళకి పుణ్యం కోసం పోతే చావు ఎదురైంది చూడండి పాపం. కాబట్టి అట్లా నెట్టుకోవద్దండి, అది పోకూడదని నేను చెప్పడంలే. నేను ఎందుకు పదే పదే చెప్తుంటానంటే అండి, నేను మాత్రం అండి, మీరు ఏమన్నా చెప్పండి, పోకూడదని నాకు లేదు. కానీ మంచి విశేషమైనటువంటి పుణ్య రోజుల్లో నేను వెళ్ళలేనండి. ఇంట్లోనే చక్కగా నేను చేసుకుంటాను. కాదంటే ఒక ఉసిరి కొమ్మ తెచ్చుకుంటా, చెట్టు తెచ్చుకుంటాను. ప్రతి సంవత్సరం కూడా ఒక ఉసిరికి చెట్టు, ఒక మారేడు చెట్టు కొనుక్కొచ్చుకుంటారండి. ఒక 100 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకొని తులసేమ పక్కన ఆ రెండింటిని కూడా పెట్టుకొని ఈ నెల రోజులు చక్కగా పూజ చేసుకొని, తర్వాత ఆ చెట్లని దేవాలయానికి కానీ, లేదా ఎవరైనా వాళ్ళ ఇల్లు పెద్దవిగా ఉంటాయి, స్థలం ఉందనుకోండి, వాళ్ళు మా ఇంట్లో వేసుకుంటామంటే వాళ్ళకి ఇచ్చేస్తానండి. అంతేగాని ఆ రోజే గుడికి పోవాలి, పెట్టేయాలి, పెట్టడం మంచిదే, కుదిరితే పెడతారు. లేదు ఆ టౌన్లలో ఉండే మన దగ్గర ఉండే ఆ గుడికే పోవాలి అని మాత్రం అనుకోరండి. ఎక్కడైనా పల్లెటూళ్ళలో కొన్ని శివాలయాలు ఉంటాయి చూడండి, కొన్ని దేవాలయాలు ఉంటాయి, అక్కడ పెద్ద జనమే ఉండరు. అలాంటి చోట్లకు పోయి చక్కగా నేను పెట్టుకొచ్చుకుంటానండి. నా మనసు అయితే అది. నాకు ఎందుకంటే ఇట్లాంటి విషయాల్లో నాకు గరికపాటి వారి ఆలోచనలు నాకు చాలా నచ్చుతాయండి ఆయన చెప్పినట్టుగా. ఆయన కూడా అదే కదా చెప్తుంటాడు. చూడండి ఇప్పుడు పాపం మా శ్రీకాకుళం సంఘటన తలుచుకుంటే నాకు కూడా చాలా బాధ కలిగింది. కాబట్టి మీరు కూడా భగవంతుణ్ణి భక్తితో పూజించండి, వెళ్ళండి. గుళ్ళకు కుదిరితే వెళ్ళొద్దని నేను చెప్పడం లేదు, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దండి. కాబట్టి పరిస్థితిని బట్టి, సమయాన్ని బట్టి వెళ్ళండి, లేదా చక్కగా ఇంట్లోనే చేసుకోండి. చేసుకొని మంచి పుణ్యఫలాన్ని అందరం కూడా పొందుదామని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.